హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న లవ్ సాంగ్ మీద అయితే వీడియో ఎడిటింగ్ చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకున్నారో చెప్తాను. డెమో వీడియో చూడండి. రెక్కలొచ్చినట్టు ఉంది కాల్ ఎందుకే నిన్ను పొందిన డెమో వీడియో అయితే చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. అలక్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి RVS గురించి 65 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2.23 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫోటో అయితే ఫిల్గా చేసుకోండి. తర్వాత 2.23 సెకండ్స్ దగ్గర నుంచి ఒక గర్ల్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫోటో బాయ్ది, ఒక ఫోటో గర్ల్ది సెలెక్ట్ చేసుకోండి. అన్ని బిట్ మార్క్ దగ్గర ఇలానే సెలెక్ట్ చేసుకోండి. (21.19 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. వచ్చిన తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి కిందకైతే తీసుకురండి. లిరిక్స్ కిందికైతే తీసుకురండి ఫోటోని. అన్ని ఫొటోస్ని కిందికైతే తీసుకురండి. ఫోటో మీద ట్యాబ్ చేసి కిందకైతే తీసుకురండి. ఇలా అన్ని ఫొటోస్ కిందికి తీసుకొచ్చిన తర్వాత స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇలా పైకి అయితే జరుపుకోండి. పైన జరుపుకున్న తర్వాత సాంగ్ కింద అయితే ఎఫెక్ట్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఈ అన్ని ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. అన్ని ఫొటోస్కి పేస్ట్ చేయండి ఒక ఎఫెక్ట్. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.